ఆలియా, ఈ డీల్ మన లైఫ్ లో అన్నిటికంటే పెద్ద డీల్ అవుతుంది. మన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి డబ్బు రాగానే. మనకి డబ్బు అందుగానే మనం అన్నిటికంటే ముందు బెస్ట్ లాయర్ ని హైర్ చేసుకోవాలి. ఈ ప్రెగ్నెంట్ సమస్యని మన ఇంటి నుంచి బయట పంపించేయాలి. ఆ తర్వాత అదే లాయర్ నాకు అభికి పెళ్లి జరిపిస్తాడు. ఆలియా, నేను వరల్డ్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నాను. మనం ప్రపంచం మొత్తం తిరిగి వస్తాం. లండన్, న్యూయార్క్, ప్యారిస్ అన్ని చోట్ల నేను షాపింగ్ చేస్తాను. అలాగే నేను అభికి కూడా చెప్తాను అక్కడ ఒక ఇల్లు కొనుక్కుందామని. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఉండొచ్చని. యా రైట్, ఇల్లు కొనడం చాలా ఈజీ అయిపోయింది కదా. నువ్వు ఈ కలల బిర్యానీని చేయడమే ఆపేస్తే బాగుంటుంది. డబ్బు అంత సులభంగా రాదు. మన సీడీ వాళ్ళకి ఇచ్చేంత వరకు మన చేతికి డబ్బు రాదు. అంత సులభంగా చేతికి రాదు అంటే నీకు ఇంకా డౌట్ గా ఉందా? ఈ డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని. వాళ్ళు మనకి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ప్రొడ్యూసర్ ని కలవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. నువ్వు ఇంకా నెగిటివ్ గా మాట్లాడదావేంటి? అరే, నేను నెగిటివ్ గా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి? నీకు అర్థం కావడం లేదా? ప్రాక్టికాలిటీస్ ఆఫ్ లైఫ్. మనం ఆ సీడీని ఇవ్వనంత వరకు వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు. అర్థం చేసుకో నువ్వు. వాట్ యు మీన్ బై మనం? నేను నీతో పాటు ఎక్కడికి రాను. అది కూడా ఇది నీ పని కాబట్టి నువ్వే వెళ్ళి చేసుకో. ఓహ్ దేవుడా, యు నో వాట్, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళి చూసుకుంటాను. అదే కాకుండా నువ్వు వచ్చావే అనుకో, ఖచ్చితంగా ఏదో గందరగోళం అవుతుంది. ఇక నేను ఆ రిస్క్ ని తీసుకోలేను. ఆలియా, నీకు తెలుసు కదా ఈ ప్రెగ్నెన్సీ కారణంగా నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నానని. పైగా నీకు అభి గురించి తెలుసు కదా, ఈ ప్రెగ్నెన్సీ గురించి, నా బేబీ గురించి తను ఎంత పొసెసివ్ గా ఉన్నాడని. తన ఈ బిడ్డని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒకవేళ ఈ బిడ్డకి ఏమైనా జరిగిందంటే తన నా ప్రాణాలు తీసేస్తాడు. నువ్వు ఒక మంచి, నువ్వు రెస్ట్ తీసుకో. అన్ని పనులు నేను చూసుకుంటాను. కానీ నువ్వు నా బుర్ర మాత్రం తిన్న దూరికే. ఓకే, అయితే నువ్వు వెళ్ళు. ఈలోగా నేను వరల్డ్ టూర్ గురించి ప్లాన్ చేస్తూ ఉంటాను. అక్క రోజు ఇలాగే అవుతుంది. భోజనానికి వస్తే ఎదురుగా ఖాళీ గిన్నెలు. అరే పిన్ని ఉదయం నుంచి ఆకలితో కూర్చుంది. నువ్వెందుకు వంట చేయలేదు? వంట చేసే పనైతే ఆలియా ఇంకా తనువుది కదా, మరి నేనెందుకు చేయాలి? అయ్యో ఆలియా, తన్ను వంట చేయలేదంటే కనీసం నువ్వైనా చేయొచ్చు కదా. నువ్వు ఇంటి కోడలవే కదా. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇప్పుడు మీరు నన్ను ఈ వయసులో వంట చేయమని చెప్తున్నారు? అసలు నీతో మాట్లాడటమే వేస్ట్ అనిపిస్తుంది నాకు. వైశాలి, ఏంటి మావయ్య? ఇలా చూడమ్మా, మీ అత్తగారు వంట చేయలేదు అంటే కనీసం నువ్వైనా చేసి ఉండాల్సింది కదా. అదే మావయ్య, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. అదే నేను వ్రతం చేశానుగా, అందుకని నేను నిన్నటి నుంచి భోజనం చేయలేదు. ఒక్క మెతుకు కూడా కడుపులోకి వెళ్ళలేదు. నేను అసలు లేచి నిలబడలేను కూడా. ఇప్పుడు కడుపులో ఏమైనా పడితే గానీ నేను లేచి నిలబడలేను మావయ్య గారు. పిన్ని, నువ్వు ఒకరిని మించిన వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చావు ఇంటికి కోడలుగా. ఎవరు వంట చేయకపోతే ఎలా మరి? అరే వాట్సాప్, ఏంటి ఏమైంది నాన్నమ్మా? మీరందరూ ఇలా దిగులుగా ఎందుకు కూర్చున్నారు? అభి, నువ్వు రావడం చాలా మంచిదైంది. బాబు ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఆ అన్నపూర్ణ తల్లి ఇంటి మీద తన కరుణ లేకుండా చేసేసింది. ఉదయం ఏవో 2 పళ్ళు తిన్నావంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకలితో ఉన్నాం. అరే అబ్బి, నేను ఇంతవరకు ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు. ఫ్రూటా? అరే అభి, నేను ఇంతవరకు కనీసం టీ కూడా తాగలేదు. కడుపు ఇంకా వీపు 2 ఒక్కటైపోయి నాకు అతుకుపోయాయి అవి. చాలా మంచిదైంది, ఎవరు ఏమీ తినకుండా ఉన్నారు. ఈ రోజు మనం అందరం పిజ్జా తిందాం. పిజ్జా? Yes! అదేంటంటే అది కడుపులో చాలా నొప్పిగా ఉంది అభి. పిజ్జా ఏంటి? బ్రెడ్ దొరికినా సరే నేను దాంతోనే సరిపెట్టేసుకుంటాను. పిజ్జా బ్రెడ్ తనకిచ్చేయి, దాని మీద ఉన్న టాపింగ్స్ మొత్తం నాకిచ్చేయి. టాపింగ్స్ తినడానికి నీ వయసు సరిగ్గా ఉంటుంది, కానీ వంట చేయడానికి మాత్రం నీ వయసు ప్రాబ్లంగా ఉంటుంది. అబే, పిజ్జా అయితే తెప్పించుకోవచ్చు, కానీ డబ్బులు ఎవరిస్తారు వాడికి? అరే బాబాయ్, మీరు ముందు పిజ్జా తినండి అంతే. బిల్ గురించి నేను చూస్తాను. డోంట్ ఫియర్ వెన్ అభి ఈస్ హియర్. ఆల్ రైట్, టేస్ట్ పిజ్జా 5 ఫ్యామిలీ సైజ్ పిజ్జా పంపించండి. అభి, ఎక్స్ట్రా చీజ్ తో పాటు. విన్నావు నువ్వు? ఎక్స్ట్రా చీజ్ తో పాటు. నా కోసం అయితే బోలెడన్ని పన్నీర్లు వేయించబి. అలాగే ఒక వెజ్ స్పెషల్ పన్నీర్ పిజ్జా. ఎస్, దట్స్ ఇట్. మిస్ పేరు మిస్ ప్రజ్ఞ. త్వరగా పంపించండి. ఏంటి నానమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకాసేపు ఆగితే చాలు, కడుపు నిండా మనం తినొచ్చు. నిజంగా ఇంకొకరి డబ్బుతో పిజ్జా తింటే ఆ మజా వేరా. అది కూడా ఎక్స్ట్రా చీజ్ వేసింది. నువ్వు రావడం మంచిదైంది అభి. పిజ్జా అయితే టేస్టీగానే ఉంది, కానీ అందరితో కలిసి తింటేనే సరదాగా ఉంటుంది. అక్క, నువ్వు కూడా పిజ్జా తినక్క. అలాగే తింటాను. ఏంటమ్మా, నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? తిను తిను నాన్నమ్మ, ఇదిగో తిను తిను. సార్, ముందు నాకు బిల్ ఇవ్వండి సార్. నేను టైంకి అక్కడికి చేరుకోలేదంటే నాకు జాబ్ లేకుండా పోతుంది సార్. బాగుంది. నిన్నెవరు అనుకున్నారు ఇక్కడ? అరే, ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావు.
సార్ నేను ఆవిడకి కాల్ చేశాను, కానీ ఆవిడ ఇక్కడి నుంచి ఏ ఆర్డర్ ఇవ్వలేదని అంటున్నారు. కాలం ఎలా మారిపోయిందో చూడండి నానమ్మ. పిజ్జా విషయాలు కూడా అందరూ ఫ్రాడ్ చేయడం మొదలెట్టేశారు. వెరీ బ్యాడ్. ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు? నేనేమి పిజ్జా ఆర్డర్ చేయలేదు. ఎందుకు అర్థం చేసుకోరు? నన్ను అడగకుండా ఇన్ని పిజ్జాలను ఎవరు ఆర్డర్ చేశారు? మీ చూడు, నేను చేయాల్సింది నేను చేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. తింటావా? మీకు తెలుసు కదా, నేను ఇంట్లో అనవసరమైన ఖర్చులు చేయకూడదు అని అందరికీ చెప్పాను. అయినా మీరు అనవసరంగా ఈ పిజ్జాల్ని ఎందుకు ఆర్డర్ చేశారు? చూడు, ఎప్పుడైతే మనిషికి ఆకలి వేస్తుందో ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ అనవసరమైన ఖర్చు గురించి. ఒకవేళ అలా చేయలేదు అంటే ఇప్పటికిప్పుడే ఈ పిజ్జాలన్నిటిని మీరు తిరిగిచ్చేయండి. ఓకే లేడీ మొగాంబో, ఇదిగో. ఇంతకీ లేడీ మొగంబో ఎవరు? నేను మీ అందరికి చెప్పడం మర్చిపోయాను. నేను మీ అందరికీ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తాను. యాక్చువల్లీ అదేంటంటే, నా లైఫ్లోకి ఒక ఎలాంటి క్యారెక్టర్ వచ్చిందంటే, తన గురించి నేను ఎప్పుడు ఏది ఆలోచించినా సరే నా మైండ్లో కేవలం ఒక్క పేరే వస్తుంది. హే లేడీ మొగాంబో. నా పేరుతో పిలిస్తే మర్యాదగా ఉండదు. మరి నేను ఏ పేరుతో పిలవాలి? ఇలా చూడు, ఈ ప్రజ్ఞ అనే పేరు నాకు అసలు ఇష్టం లేదు. కానీ నీకు లేడీ మొగాంబో అనే పేరు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ఇక్కడ నాది పై చేయి కాబట్టి నీ పేరు లేడీ మొగాంబోనే అవుతుంది. చూస్తున్నావు కదా, లేడీ మొగాంబో పేరు వింటి అందరికి ఎంత నవ్వు వస్తుందో. నేను వీళ్ళకి ఏదో జోక్ వినిపించాను అన్నట్టు నవ్వుతున్నారు. ఒకవేళ అందరూ ఈ పేరుని ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక మనం ఈ పేరుని పెట్టుకుందాం ఏంటి? ఇలా చూడండి, తను ఇక్కడే ఉంది కాబట్టి టేస్టీ టేస్టీ పిజ్జా తినిపించింది. అందుకని మనం తనకి సలాం చేస్తే బాగుంటుంది కదా. ఓకే, హే లేడీ మొగాంబో. ఏంటి అటువైపు చూస్తున్నారు? అరే నేనున్నాను కదా, టెన్షన్ పడకండి. మీరు కూడా నాతో పడ్డానండి. అండ్ 3, 2, 1 లేడీ మొగాంబో. బాగుంది కదా? సరే, మీరు అందరికీ పిజ్జా తినిపించాలనుకున్నారు కదా, అయితే ఇప్పుడు ఈ పార్టీ మీ తరపు నుండి. అందుకని నేను మీ పాకెట్ మనీ నుండి డబుల్ అమౌంట్ కట్ చేస్తాను. డబుల్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన దానికి ఇంట్లో డిసిప్లిన్ పూర్తిగా బ్రేక్ అయింది. నేను ఇంట్లో మెంబర్స్ కి చెప్పాను అందరికీ వంట చేసి పెట్టమని. కానీ మీరు ఇప్పుడు ఈ పిజ్జాను తెప్పించి అందరినీ పని దొంగలు చేశారు. ఎవరైనా పని దొంగలు అయ్యారంటే నా ఇంటి సిస్టమ్ పాడవుతుంది. ఇప్పుడు ఈ పెనాల్టీ మీకు నా ఇంటి సిస్టమ్ ని పాడు చేసినందుకు. కీప్ ద చేంజ్. అలాగే నువ్వు మీ మేనేజర్ కి చెప్పు, ఈసారి ఒకవేళ ఈ ఇంటి నుండి పిజ్జా ఆర్డర్ ఏమైనా వచ్చింది అంటే ముందు నా దగ్గర చెక్ చేసుకుని ఆ తర్వాత పిజ్జా పంపించు. అలాగే మేడం. పొగరబోతు బాస్ ఎవరిని సరిగా భోజనం కూడా చేయనివ్వట్లేదు. ఏమనంటే డబ్బులు కట్ చేస్తుంది. ఏదో ఒక రోజు తన 4 కట్ చేస్తాను నేను. పడుకున్నా లేచున్నా అభి కేవలం ఆ ప్రజ్ఞ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఇంకా కొన్ని రోజులు అయ్యాయంటే తను నన్ను పూర్తిగా మర్చిపోతాడేమో అనిపిస్తుంది. ముందు నా గురించి ఎంతో ఆలోచించేవాడు. ఇప్పుడు తను ఇది కూడా మర్చిపోయాడు, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని. మాకు పెళ్లి జరిగేది కూడా మర్చిపోయి ఉండుంటాడు. నేను అభిని ప్రజ్ఞకి దూరంగా ఉంచడం మంచిది. ఒకవేళ నేను ప్రజ్ఞని ఇంటి నుండి పంపించేసేటప్పటికి నేను కూడా అభికి దూరం అయిపోతానేమో. అభి తను అరే ఓకే. అభి నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. నేను డాక్టర్ని పిలుస్తాను. వద్దు అభి, డాక్టర్ని పిలవద్దు. బేబీ, నువ్వెందుకు ఇంతగా నడుస్తున్నావు? డాక్టర్ నీకేం చెప్పారో మర్చిపోయావు నువ్వు? రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం నువ్వు. మరి నువ్వు ఎందుకు అటు ఇటు నడుస్తున్నావు? నీకేమైనా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా, నేను తీసుకొచ్చి ఇస్తాను. అయినా నువ్వు అమ్మని ఎందుకు విసిగిస్తున్నావురా? అలాగా నాన్నని కలవాలని చాలా తొందరగా ఉందట వీడికి. అరే డోంట్ వరీ, నువ్వు బయటికి వస్తే నాన్నతో బాగా ఆడుకోవచ్చు. అభి, నేను నడవలేకపోతున్నాను. ప్లీజ్ నువ్వు నన్ను చేతులతో ఎత్తుకుని రూమ్ వరకు దించేస్తావా? చేతులతో ఏంటి? నేను నిన్ను నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను.
ఎక్స్క్యూజ్ మీ. ఇదంతా సరిగ్గా లేదు. ఈయనకి ఆ బిడ్డ గురించి నిజం తెలీదు, అందుకే ఆయన అంత అటాచ్ అవుతున్నారు. ఈ బంధం ఇంకా బలపడే ముందు నేను తన్ను కడుపులో ఉన్న బిడ్డకి అసలు తండ్రెవరో అది తెలుసుకోవాలి. ఆలియా కోసం వల సిద్ధం చేశాను, కానీ ఈ తన్ను సంగతి ఏంటి? తన బిడ్డకి అసలు తండ్రెవరో ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఇన్ని రోజులుగా నేను తనని వేరే ఎవరిని కలవడం చూడలేదు, బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు. తన గురించి ఈ రహస్యం ఎలా తెలుసుకోవాలి? ఓ, నన్ను తన్నుతో పాటు చూసి తను కంగారు పడుతోందా? హే, ఏదో స్మెల్ వస్తోంది ఈ గదిలో నుంచి. స్మెల్ బయట ఏమీ లేదు, ఇక్కడ నుంచి వస్తున్నట్టుంది. ఏం స్మెల్ వస్తోంది? నాకెలాంటి స్మెల్ రావడం లేదు. లేదు లేదు, ఇక్కడ నుంచే స్మెల్ వస్తోంది. కాలుతున్న వాసన వస్తోంది. ఎక్కడ? ఇక్కడ నుంచి వస్తోంది. నీ దగ్గర నాకు కాలుతున్న స్మెల్ వస్తోంది. నాకెందుకు కాలుతుంది? ఓ, బహుశా తన్నుని నన్ను అలా చూసి నీకు బాగా కాలుతున్నట్టుంది. మీకు అలా ఎందుకు అనిపిస్తోంది? నిజానికి నేను మిమ్మల్ని తన్నుతో పాటు చూశాను అంటే నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. అంటే మీ గురించైతే నాకు బాగా తెలుసు మీరు తనని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని. ఆబ్వియస్లీ ఇన్ని రోజుల నుంచి మీరు తనతో ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు కదా. మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ నేను ఎప్పుడైనా తన్ను గురించి ఆలోచిస్తే అప్పుడు నాకు అసలు అర్థం కావడం లేదు తను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటోంది అని. నా ఉద్దేశం, మీరు తనని అస్సలు పట్టించుకోరు. అలాగే నాకు అర్థం కావడం లేదు, తనకి ఈ విషయంలో ఎలాంటి తేడా ఉండడం లేదు. మీరు ఎప్పుడు చూసినా ఇక్కడ నాతో పాటు ఉంటున్నారు. అది కాకుండా మీరు తనని పెళ్లి చేసుకోబోతున్నారు. అయినా కూడా తను మిమ్మల్ని వేరే ఆడదానితో చూసిన తర్వాత కూడా ఒకే గదిలో పడుకోవడానికి అలౌ చేస్తుంది. లేకపోతే తనకి ఎలాంటి అభ్యంతరం లేదా? మీరు తనతో పాటు ఉన్నా లేకపోయినా తనకి భయంగా ఉండదా? ఒకవేళ నేను మీ ముందు కరిగిపోతానేమోనని. దాని గురించి తనకి భయం లేదనుకుంటాను. లేకపోతే తనకి మీ మీద కాన్ఫిడెన్స్ ఉందా? మీరసలు ఎప్పుడు కూడా తనని మోసం చెయ్యరు అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ తను మీతో పాటు లేదు అంటే ఇంకెక్కడుంటుంది అని. మీరు నిద్రపోతున్నప్పుడు తను అసలు ఇంట్లో ఉంటుందా లేదా అని మీకు తెలుసా? ఎలాంటి బంధం ఇది? ఈ బంధంలో మీరిద్దరూ అసలు ఆనెస్ట్లీ అన్ని విషయాలు చెప్పుకోవడం లేదు. ఒక్కోసారి నేను ఆలోచిస్తూ ఉంటాను, ఆ బిడ్డ అసలు మీ బిడ్డేనా అని. మీకెలా అనిపిస్తోంది? ఒకవేళ మీకు తెలిసిందనుకోండి ఆ బిడ్డ మీ బిడ్డ కాదు ఇంకెవరు బిడ్డో అని. తమాషా చేయటానికి కూడా ఒక హద్దనేది ఉంటుంది. నేను నిన్ను అన్ని విషయాల్లోనూ భరిస్తూ వచ్చాను, కానీ ఒకవేళ ఈ మ్యాటర్లో నువ్వేమైనా మాట్లాడావనుకో, అప్పుడు నేను నా హద్దులని దాటేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా నాకు ఆ బిడ్డ గురించి ఆలోచన వస్తే అప్పుడు నా గుర్తొచ్చేది తన్ను కాదు, నా ఫుగ్గి గుర్తొస్తుంది. ఎందుకంటే నా ఫుగ్గి నాకు చెప్పింది ఆ బిడ్డ మా ప్రేమకి తీపి గుర్తు అని. ఏ బిడ్డ కోసం మేమిద్దరం వేరైపోయామో ఆ బిడ్డని ఎప్పుడు నాకు దూరం కానివ్వలేను. నా ఫుగ్గి నాకు చెప్పింది నేను ఆ బిడ్డకి ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలని ఇవ్వాలని. ఎందుకంటే ఆ బిడ్డ ఎంత సంతోషంగా ఉంటే నా ఫుగ్గి కూడా అంత హ్యాపీగా ఉంటుంది. నేను నా ఫుగ్గికి మాటిచ్చాను, నేను ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను అని. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే అది ఆ బిడ్డ మాత్రమే. అది ఇప్పుడు మీ బాధ్యత. మనం బహుశా ఒకరు లేకుండా ఒకరు ఉండగలమేమో, కానీ ఆ బిడ్డ తన తండ్రి పేరు ఇంకా తోడు లేకుండా బతకడం మొదలు పెడితే అప్పుడు తన జీవితం ప్రారంభించడానికి ముందే అంతమైపోతుంది. నేను నా ఫుగ్గిని ఎంతగా అయితే ప్రేమిస్తున్నానో అంతగా నేను ఆ బిడ్డని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నేను నీకు ముందు కూడా చెప్పాను కదా, ఇప్పుడు నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, నా ఫుగ్గికి సంబంధించిన ప్రతి దానికి నువ్వు దూరంగా ఉండు. లేదంటే నేను నిన్ను అస్సలు వదలను.
ఒకవేళ నువ్వు మళ్ళీ ఏమైనా చేశావంటే అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఇక తన్ను గురించంటావా? తను ఎలాంటిదైనా నీకంటే చాలా మంచిది. తను తన హద్దుల్ని ఎప్పుడూ దాటదు. నన్ను ఎప్పటికీ మోసం చేయదు. నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది తను. ఇక నువ్వు, ఒకవేళ నువ్వు నీ స్పృహ కోల్పోయినా సరే నేను మాత్రం ఎప్పుడు స్పృహలోనే ఉంటాను. ఒకవేళ నువ్వు నిన్ను నాకు సరెండర్ చేసినా కూడా నేను నిన్ను అస్సలు ముట్టుకోను. ఇక నేను ఈ గదిలో ఉండనివ్వటం గురించంటావా? నేను నిన్ను ఈ గదిలో కేవలం ఎందుకే ఉండనిస్తున్నాను, ఎందుకంటే నీకు ఈ విషయం గురించి తెలియాలి అని. ఒక ఆడసింహం ఆ మగసింహం ఉంటున్న గుహని తన నుంచి లాక్కోవచ్చేమో, కానీ అడవికి రాజు ఎవరైతే ఉంటారో అది ఎప్పుడు మగసింహమే అవుతుంది. నేను మీకు ఎలా చెప్పాలి? ఆ టైంలో నేను మీకు ఆ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే ఆ బిడ్డ మీ బిడ్డ అనుకున్నాను. కానీ ఆ బిడ్డ మీ బిడ్డ కాదు. ఒకవేళ నేను మీకు నిజం చెప్పడానికి ప్రయత్నించినా కూడా మీరు నా మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇక మీకు నిజం ఏంటో తెలిసేంత వరకు మీరిలాగే బాధపడుతూ ఉండాలి. ఓహ్, థ్యాంక్ గాడ్ తను నువ్వు వచ్చేసావు. ఇంతకీ నువ్వు చెక్ చేసావా? అందరూ నిద్రపోయారా? అవును ఆలియా, నేను అందరినీ చెక్ చేశాను, అందరూ నిద్రపోయారు. సరే, నువ్వు ఒక పని చేయి. నేను వెనక తలుపు నుండి బయటకు వెళ్తాను. అలాగే నువ్వు జాగ్రత్త, ఆ తలుపును మూసేయదు. నేను మళ్ళీ అదే తలుపు నుంచి లోపలికి రావాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆలియా ఎక్కడైనా అడిగితే నీకు తెలియదని చెప్పే. నేను ఎక్కడికి వెళ్ళానో నీకు చెప్పలేదని చెప్పు, ఓకే? ఆలియా, అది ఎంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? లిజన్ రాజన్నయ్య, నాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది. నేను ఎక్కడికైనా వెళ్తాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలవడానికి వెళ్తాను, లేకపోతే ఏమైనా చేస్తాను. నేను ప్రతి యాక్టివిటీ గురించి నీకు రిపోర్ట్ ఇస్తూ ఉండలేను కదా. నేను దాని గురించి అనడం లేదు. ఎనీవేస్, లీవ్ ఇట్. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నేను దాని గురించి డిస్కస్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. రాజని, ఈ రోజు వద్దా? ఈ రోజు నేను బయటకు వెళ్ళాలి, రేపు మాట్లాడదాం. ఆలియా, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక లాయర్తో కూడా మాట్లాడాను. అది అయ్యో, అయితే ఇప్పుడు ఎవరు పారిపోతున్నారు చెప్పు? లేకపోతే రేపు ఉదయం అయిందంటే ఆ లాయర్ ఎటైనా పారిపోతాడా? నేను మీకు చెప్తున్నాను కదా, నేను ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాను. నువ్వు నాకు ముందే చెప్పుంటే అప్పుడు నేను దీన్ని తర్వాత ప్లాన్ చేసుకుని ఉండేదాన్నేమో. నేను లాస్ట్ మినిట్ లో నా ఫ్రెండ్స్ అందరికి రావడం లేదని చెప్పడం కుదరదు. సో మనం రేపు మాట్లాడుకుందాం. నేను వెళ్ళాలి, ఓకే? మీరు నాకు ఇప్పుడు చెప్పేయచ్చు. రేపు ఉదయం నేను ఆలియాకి చెప్పేస్తాను. లేదు, ఏం లేదు, పొద్దునే మాట్లాడదాం. నేను నా ఫుగ్గికి మాటిచ్చాను. నేను ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను అని. నేను నా ఫుగ్గిని ఎంతగా అయితే ప్రేమిస్తున్నానో అంతగా నేను ఆ బిడ్డని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఆయన బిడ్డ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఆయన బిడ్డకి ఇంకా ఎక్కువగా అటాచ్ అయ్యారు. ఇప్పుడేమవుతుందో తెలియడం లేదు. ఆయనకి నిజం తెలిసిందంటే లేదు, నేను అలా జరగనివ్వకూడదు. La 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 la. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే. ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంతా నీ కోసమే. నిన్నే చూస్తూ జీవించన కల్లోనైనా, తోడుండనా నీ నీడగా, నీ తోడుగా. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నేను ఆయనకి ఆయన నవ్వుని దూరం చేయకూడదు. ఆలియా నా వల్ల చిక్కుకుపోయింది. తన నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన తర్వాత నేను తన్ను గురించి నిజం వీలన్నంత త్వరగా బయట పెట్టాలి. ఆ తర్వాత ఆయన ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే. ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంతా నీ కోసమే.
మావయ్యని తీసుకురా. ఎప్పుడైతే పెద్దవాళ్ళు వస్తారో వాళ్ళ కోసం చిన్నవాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుందక్క. సో జస్ట్ రిలాక్స్. ఇప్పటికే టెన్షన్తో కంగారుగా ఉంది. ఇంకా వెయిట్ చేయించి కంగారు పెట్టదు. ప్లీజ్ త్వరగా పిలు. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హియర్ ఐ ప్రెజెంట్ ద న్యూ అవతారం ఆఫ్ అవర్ మావయ్య మంగళ్ సింగ్ గారు. బుల్బుల్, ఈయన ఈయన మన మావయ్యేనా? మామయ్య ఎవరు? నేను నీ బాస్ని. మర్యాదగా మాట్లాడు, లేకపోతే రేపటి నుంచి నువ్వు రారక్కర్లేదు. నాకైతే ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. బుల్బుల్, నేనైతే మావయ్య గారిని ప్రొడ్యూసర్ని చేయమని చెప్పాను. కానీ నువ్వు ప్రొడ్యూసర్ గారిని మీ మావయ్యగా మార్చి తీసుకొచ్చావు. నిజంగా దీనంతటి క్రెడిట్ కూడా బుల్బుల్కే వెళ్తుంది. తనే నన్ను ముందు మావయ్య నుండి తిన్నగా మంగళ్ సింగ్ ప్రొడ్యూసర్గా మార్చేసింది.